అయితే మామూలుగా మనం ఎన్నో మాలలు చూస్తూ ఉంటాం. అంటే రుద్రాక్ష మాలలు అందులో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. మరి ఈ మాలని ఎలా గుర్తించాలి? అసలు ఇది నిజంగానే నెగెటివ్ ఎనర్జీని తీసుకుంటుందంటారా? ఖచ్చితంగా మేడం. మన హిందూ సాంప్రదాయంలో మీరు అన్నట్టుగా చాలా రకాల మాలలు ఉన్నాయి. అది రుద్రాక్ష కానీ, తులసి కానీ, తర్వాత పోతే జ్వాలాముఖి, తర్వాత టైగర్ అని ఇలా రకరకాల మాలలు ఉన్నాయి. కానీ ఈ యొక్క మాలకి ఇంత ఫేమస్, ఇంత జనాలలో ఇంత పబ్లిసిటీ ఎలా వచ్చిందంటే ఈ మాల ధారణ చేసినటువంటి భక్తులైతే ఎవరైతే ఉన్నారో ప్రజలు నిజంగా ఈ మాల ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి ఆ పాజిటివ్నెస్, ఆ ఉపయోగాలు ఏంటి అనేది వాళ్ళు నిజంగా ఫీల్ అయ్యి వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఈ మాల బాగా ఫేమస్ అయింది మేడం. ఓకే, అది అంతేగాని మీరు అన్నట్టుగా ఎవరో సెలబ్రిటీ వేసుకుంటే కాదు. ఎందుకు అంటున్నాను అంటే ఇప్పుడు మనం చూడొచ్చు సోషల్ మీడియా అనేది ఎంత వరకు ఎదిగింది అనేది మనకు తెలుసు. అంటే ఒక పబ్లిక్ లో కావచ్చు లేకపోతే ఎక్కడైనా సరే సోషల్ మీడియా ఫస్ట్ ఉంది. అయితే ఏదైనా ఈవెంట్ లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి నచ్చిన హీరోనో హీరోయినో ఎవరో ఒకరు వాళ్ళు వేసుకున్న బట్టలు కానివ్వండి లేకపోతే నగలు, ముఖ్యంగా ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది ధనుష్ గారు కావచ్చు, సాయి పల్లవి, ఇలా ఎంతో మంది వేసుకుంటున్నారు కాబట్టి చాలా మంది వేసుకుంటున్నారు కాబట్టి దాని వల్ల ఇది ఫేమస్ అయిందంటే మీరేమంటారు? లేదు మేడం, ఇప్పుడు వాళ్ళని మనం రోల్ మోడల్గా తీసుకొని ఫాలో అవుతుంటాం. అది పొలిటీషియన్స్ కానీ, సినీ హీరోస్ కానీ, హీరోయిన్ కానీ, ఎవరైనా కానీ వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు మనం వేసుకోవాలనుకుంటాం. అంటే మార్కెట్లో కూడా రకరకాల పేర్లతో పెట్టి అమ్ముతూ ఉంటారు. అలాగా మనం వాళ్ళని చూసి రోల్ మోడల్గా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అదే విధంగా ప్రజలు తీసుకున్నారు కాదంటంలా. తీసుకున్న తర్వాత ఈ మాలలో ఉన్న విశిష్టత వాళ్ళకి ఉపయోగపడబట్టే ఇంత పబ్లిసిటీ అయింది. అంతేగాని ఇప్పుడు చాలా మంది సినీ స్టార్స్ రుద్రాక్ష కూడా ధరించిన వాళ్ళు ఉన్నారు, స్ఫటికమాల ధరించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ కూడా అదే, అంటే ఎన్నో మాలలు ఉన్నప్పటికీ కూడా ఇది ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణం ఏంటి అనేది. అదే మేడం, మెయిన్ ఉపయోగాలు అనేది చాలా ఉన్నాయి మేడం. అది జనాలు ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఫీల్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడింది కాబట్టి అంత ఫేమస్ అయింది. అది మెయిన్ ఉపయోగాలు ఏంటంటే ఈ మాల ధరించడం వల్ల నెంబర్ 1 నరదిష్టి అనేది ఉండదు మేడం. ఆ నరదిష్టి అనేది ఎలా ఉంటుందంటే మీరు కూడా వినుంటారు, మీ పెద్దవాళ్ళు చెప్పుంటారు, నరదిష్టి వల్ల నల్లరాయి కూడా నిలువున చీలుద్దని చెప్తారు. అంత పవర్ ఉంటుంది నరదిష్టి. ఆ నరదిష్టి అనేది ఎలా ఉంటుందంటే మన ఇంట్లో చిరాకులు ఉంటుంది, మనం సంపాదించిన డబ్బు ఎప్పుడు మన దగ్గర ఉండదు. ఎంత 1 లక్ష రూపాయలు సంపాదించినా, 50,000 సంపాదించినా అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. అది ఏ రూపంలో పోతుంది అనేది మనకు అర్థం కాదు. నెల చూసుకుంటేలకి మన దగ్గర మనీ అనేది ఉండదు, ఇంట్లో చికాకులు ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య చిరాకులు ఉంటుంది, ఇంకా రకరకాలుగా మనకు ఆరోగ్యం బాగలేకపోవడము, పిల్లలకు బాగలేకపోవడము, ఆ నరదిష్టి ప్రభావం అంత ఉంటుంది. ఈ మాల వేసుకుంటే ఆ నరదిష్టి అనేది ఉండదు మేడం. అటువంటి వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ మాలలో కూడా రకాలు ఉన్నాయంటారు? ఉన్నాయి మేడం, ఉన్నాయి. ఏంటండి అవి? దీంట్లో ఉండేది 2 రకాలు, ఒరిజినల్ ఒకటి, డూప్లికేట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒరిజినల్ దాంట్లో మీరు ఇందాక వేసుకున్న అది కొంచెం బ్రౌనిష్ గా కనిపిస్తుంది, ఇందాక మీరు మాకు చూపించిన బ్లాకిష్ గా కనిపిస్తుంది. అంటే దీంట్లో రకాలు ఏంటి, ఎందుకు తేడా? కరుంగాలి అనేది బ్లాకే ఉంటుంది మేడం. నేను వేసుకుంది అది వేరే మాల, అది సెంగాలి అని ఆ మాల వేరు. కరుంగాలి ఉండేది నలుపే ఉంటది. ఓకే, మరి అంటే ఈ కరంగలి మాలకి అంత పవర్ ఉంది అన్నప్పుడు మరి మీరెందుకు వేరే వేసుకున్నారు? నేను ఆల్రెడీ కరుంగాలి వేసుకున్నాను మేడం. ఇదిగోండి రాగిలో వేయించుకున్నా, తర్వాత పంచలోహంలో తయారు చేయించి వేసుకున్నా. ఇది సెంగాలి ఏంటంటే ఇది అడిషనల్గా కొంచెం వేరే బెనిఫిట్ల కోసం నేను ధారణ చేయడం జరిగింది. ఓకే, అంటే ఫస్ట్ మీకు మంచి జరిగింది కాబట్టి 100% నాకు మంచి అయితే జరిగింది. నేను ఇచ్చిన వాళ్ళల్లో దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో 7-8 వేల మంది పైగా ఇచ్చా. ఓకే, అయితే మామూలుగా ఏదైనా మాల వేసుకుంటే నియమాలు ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ కరంగలి మాలకు కూడా నియమాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా వేసుకోవచ్చు అంటారా, చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వరకు? మేడం, ఈ మాల ధారణ అనేది ఈ ఏజ్ ఆ ఏజ్ అంటూ ఎవరికి ఉండదు. పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అందరూ ధరించదగిన మాల. అంతేగాని ఈ ఏజ్ పర్సన్స్ వీళ్ళు వాళ్ళు అంటూ ఏముండదు, అందరూ హ్యాపీగా ధరించదగిన మాల 365 రోజులు. ఓకే, అంటే మీరు ఇందాక నాతో మాట్లాడడం జరిగింది, అప్పుడు హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా వేసుకోవచ్చు అన్నారు. మరి అది ఏంటి అసలు? అవును మేడం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాలని హిందువులే ధరించాలనే రూల్ అయితే లేదు. నేను కూడా చాలామంది క్రిస్టియన్స్కి ఇచ్చా, ముస్లిమ్స్కి ఇచ్చా, వాళ్ళందరూ వేసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యారు, బాగుందని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ నిన్న వచ్చే ముందు ఒక ముస్లిమ్స్ ఫ్యామిలీకి 5 మాలలు ఇచ్చొచ్చా మా ఒంగోలులో. అది అంటే వాళ్ళు ఆల్రెడీ వాడారు, బాగుందని చెప్పి వాళ్ళు ఇంకా 5 మాలలు తీసుకొని వెళ్ళారు మన దగ్గర. అది దీనికి రిలీజియన్ అంటూ ఏముండదు, అందరూ సంబంధం లేదు, ఏమీ అవసరం లేదు, అందరూ ధారణ చేయవలసిన మాల.